కష్టపడి చదువుకొని గవర్నమెంట్ కొలువు సంపాదించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి లక్షల్లో జీతం తీసుకుంటూ కూడా కొంతమంది కుక్కతోక వంకర అన్నట్లుగా అనేక అక్రమాలకు పాల్పడుతుంటారు. గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలవనో లేక దొరికింది దోచెయ్యాలన్న ఉద్దేశంతోనో కొంతమంది అధికారులు కనిపించిన చోటల్లా తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. అలా అక్రమంగా డబ్బు సంపాదించి కటకటాల పాలవుతుంటారు. ఈ కోవలోనే మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ అయిన హేమా మీనా ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దశాబ్ద కాలం పాటు ఉద్యోగం చేసిన తర్వాత తన కుటుంబం పేరు మీద కోట్లాది రూపాయలు ఆస్తులను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె ఇంట్లో 7 లగ్జరీ కార్లు, 20,000 చదరపు అడుగుల స్థలం, బహుమతి పొందిన గిర్జాతికి చెందిన 2 డజన్ల పశువులు, 30 లక్షల ధర ట్యాగ్తో కూడిన అత్యాధునిక 98 అంగుళాల టీవీతో సహా 20 వాహనాలు కనుగొనబడ్డాయి. నెలకు 30,000 సంపాదించే 36 ఏళ్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారిపై ఏసీబీ అధికారులు దాడి చేయగా ఆమె ఆస్తులను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. హేమా మీనా కేవలం 7 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నారు. ఆమె నివాస ప్రాంగణంలో అవినీతి నిరోధక వాచ్ డాగ్ నిర్వహించిన శోధనలో 100 కుక్కలు, పూర్తి వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్లు, ఇతర విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. గురువారం లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బృందం సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేసే నెపంతో మీనా ఉన్నత స్థాయి బంగ్లాలోకి ప్రవేశించింది. కేవలం ఒక రోజులో బృందం సుమారు 7 కోట్ల విలువైన ఆస్తులను వెలికితీసింది. ఇది ఆమెకు తెలిసిన ఆదాయ వనరుల కంటే 232% ఎక్కువ. ఆమె వద్ద విలువైన గిర్జాతికి చెందిన 2 డజన్ల పశువులున్నాయి. మీనా మొదట తన తండ్రి పేరు మీద 20,000 చదరపు అడుగుల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఆపై సుమారు 1 కోటి విలువైన పెద్ద ఇంటిని నిర్మించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విలాసవంతమైన నివాసంతో పాటు ఇంజనీర్కు రైసెన్, విదిశా జిల్లాలో కూడా భూమి ఉన్నట్లు కనుగొనబడింది. మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడానికి ఉద్దేశించిన వస్తువులను ఇంజనీర్ తన ఇంటిని నిర్మించడానికి ఉపయోగించినట్లు ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్వెస్టర్లు సహా భారీ వ్యవసాయ యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో 30 లక్షల ధర ట్యాగ్తో కూడిన అత్యాధునిక 98 అంగుళాల టీవీ కనుగొనబడింది. బిల్కిరియాలోని మీనా నివాసంతో సహా 3 ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు భోపాల్లోని లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ మను వ్యాస్ తెలిపారు. మీనా ఆస్తుల విలువ సుమారు 5 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. శోధన కొనసాగుతున్నందున మరిన్ని బయటపడే అవకాశం ఉంది.